నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఈరోజు మల్టిప్లికేషన్ చాలా ఫాస్ట్‌గా బేసిక్ మెథడ్‌లో కాకుండా ఫాస్ట్‌గా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఇవి స్పెషల్ నంబర్ పెయిర్స్ అన్నమాట. సో, వీటికి మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలనో ఇక్కడ 3 స్టెప్స్ ఇచ్చాను. అలాగే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ 2 కండిషన్స్ చూద్దాం. ద టెన్స్ డిజిట్స్ ఆఫ్ బోత్ నంబర్స్ మస్ట్ బి ద సేమ్ అంటున్నాడు. అంటే టెన్స్ ప్లేస్‌లో ఉన్నటువంటి నంబర్స్ రెండిట్లోనూ కూడా సేమ్ ఉండాలి అంటున్నాడు. ఓకేనా? చూద్దాం. ఇక్కడ 58 ఉంది. ఇక్కడ 52 ఉంది. 58లో టెన్స్ ప్లేస్‌లో 5 ఉంది. ఇక్కడ 52లో టెన్స్ ప్లేస్‌లో 5 ఉంది. అంటే ఈ 2 నంబర్స్‌లో టెన్స్ ప్లేస్‌లో సేమ్ నంబర్ ఉంది. ఓకేనా? అది 5. నెక్స్ట్ ఇక్కడ 24లో ఈ టెన్స్ ప్లేస్‌లో 2 ఉంది. 26లో టెన్స్ ప్లేస్‌లో 2 ఉంది. సో, రెండిట్లో కూడా సేమ్ నంబర్ ఉంది. అలాగే ఇక్కడ 128లో టెన్స్ ప్లేస్‌లో 12 ఉంది. అలాగే 122లో టెన్స్ ప్లేస్‌లో 12 ఉంది. అంటే రెండిట్లో కూడా సేమ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ కండిషన్. ద సమ్ ఆఫ్ ద యూనిట్ డిజిట్స్ మస్ట్ బి 10 అంటున్నాడు. అంటే యూనిట్ డిజిట్‌లో ఉన్నటువంటి నంబర్‌ను యాడ్ చేస్తే నంబర్ 10 రావాలి అంట. సో, చూడండి ఇక్కడ 58లో 8 ఉంది. 52లో 2 ఉంది. సో, 8 + 2 అంటే 10 వస్తుంది. ఓకే. అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ 24లో 4 ఉంది. 26లో యూనిట్ ప్లేస్‌లో 6 ఉంది. 4 + 6 అంటే 10. సో, ఇది కూడా సాటిస్ఫై అయింది. అలాగే ఇక్కడ 128లో 8 ఉంది. 122లో 2 ఉంది. 8 + 2 అంటే 10. సో, ఈ 3 నంబర్స్ కూడా మనం యూనిట్ డిజిట్స్‌ని యాడ్ చేస్తే 10 వస్తుంది. అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. సో, ఇలాంటి కేసెస్‌లో మనం మల్టిప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై ద టెన్స్ డిజిట్ బై ఇట్స్ నెక్స్ట్ నంబర్ అంటున్నాడు. అంటే టెన్స్ ప్లేస్‌లో ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్‌ని దాని యొక్క నెక్స్ట్ నంబర్ తోటి మల్టిప్లై చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ 5 ఉంది కదా! 5 నెక్స్ట్ నంబర్ ఏంటి 6. సో, 5 ఇంటూ 6 అంటే 30 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ సెకండ్ స్టెప్ ఏంటి? మల్టిప్లై ద యూనిట్ డిజిట్ అంటున్నాడు. సో, యూనిట్ డిజిట్ 8 ఉంది ఇక్కడ 2 ఉంది. 8 ఇంటూ 2 అంటే 16 అవుతుంది. ఓకేనా? తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి? కంబైన్ బోత్ రిజల్ట్స్ టు గెట్ ద ఫైనల్ ఆన్సర్ అంటున్నాడు. సో, అప్పుడు ఈ 2 రిజల్ట్స్‌ని కూడా మనం కంబైన్ చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో, చూడండి ఇక్కడ 58 ఉంది. ఇక్కడ 52 ఉంది. సో, రెండిట్లో 5, 5 టెన్స్ ప్లేస్‌లో సేమ్ ఉంది. నెక్స్ట్ 8 యూనిట్ డిజిట్‌ను ఇక్కడ 8 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది. 8 + 2 అంటే 10 అవుతుంది. అప్పుడు మనం ఈ టెన్స్ ప్లేస్‌లో ఏదైతే నంబర్ ఉంటుందో దాని యొక్క నెక్స్ట్ నంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 5 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ ఏంటి 6. కాబట్టి 5 ఇంటూ 6 ఏమవుతుంది 30. నెక్స్ట్ 8 ఇంటూ 2 యూనిట్ డిజిట్‌లో ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 2 ఉంది. అంటే 8 ఇంటూ 2 ఎంత అవుతుంది? 16 అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ ఏమైతుందంటే 3016 అనమాట. 58 ఇంటూ 52 చేస్తే 3016 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 24 ఇంటూ 26. సో, ఇక్కడ టెన్స్ ప్లేస్‌లో 2 ఉంది. ఇక్కడ కూడా టెన్స్ ప్లేస్‌లో 2 ఉంది. అంటే సేమ్ ఉంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్‌ని యాడ్ చేస్తే 4 + 6 10 అవుతుంది. అప్పుడు 2 అంటే టెన్స్ ప్లేస్‌లో 2 ఉంది కాబట్టి 2 తర్వాత నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటి 3. అంటే 2 ఇంటూ 3 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 4 తోటి 6ని మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 6 ఏమవుతుంది? 24 అవుతుంది. 624 అనమాట. అంటే 24 ఇంటూ 26 చేస్తే 624 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 128 ఇక్కడ 122 అంటే టెన్స్ ప్లేస్‌లో 12 ఉంది. ఇక్కడ కూడా 12 ఉంది. 12 తర్వాత నెక్స్ట్ వచ్చే నంబర్. 12 తర్వాత నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటి 13. 12 ఇంటూ 13 చేస్తే 156 వస్తుంది. అంటే ఇక్కడ 156. నెక్స్ట్ యూనిట్ డిజిట్‌ని మల్టిప్లై చేయండి. 8 ఇంటూ 2 16. ఓకేనా? 16 అంటే అప్పుడు 128 ఇంటూ 122 చేస్తే మన ఆన్సర్ ఎంతొస్తుందంటే 15,616 అయితుంది. సో, ఈ విధంగా ఇలాంటి కేసెస్‌లో ఇలాంటి స్పెషల్ నంబర్స్‌కి మనం ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని స్పెషల్ నంబర్ పెయిర్స్ ఉన్నాయి. సో, వీటికి మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలనో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో, ఇంతకుముందు చేసిన విధంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చూడండి. ఫస్ట్ కండిషన్ ద యూనిట్ డిజిట్స్ ఆఫ్ బోత్ నంబర్స్ మస్ట్ బి ద సేమ్. సెకండ్ కండిషన్ ద సమ్ ఆఫ్ ద టెన్స్ డిజిట్స్ మస్ట్ బి 10 అంటున్నారు. ఓకేనా? యూనిట్ డిజిట్ లో సేమ్ నంబర్ ఉండాలంటున్నాడు. సో, యూనిట్ డిజిట్ లో ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. అంటే సేమ్. టెన్స్ ప్లేస్ లో 4 ఉంది. ఇక్కడ 6 ఉంది. 4 + 6 చేస్తే ఎంత వస్తుంది 10. సో, అంటే 2 కండిషన్స్ ని ఇది సాటిస్ఫై చేసింది. అలాగే ఇక్కడ కూడా. సో, యూనిట్ డిజిట్ లో 3 ఉంది. ఇక్కడ కూడా 3 ఉంది. అంటే సేమ్.
నెక్స్ట్ ఇక్కడ టెన్స్ ప్లేస్ లో 5, ఇక్కడ కూడా 5, 5 ప్లస్ 5 వేస్తే 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, 7 ప్లస్ 3 వేస్తే 10 వస్తుంది. అంటే ఈ 3 నంబర్స్ కూడా ఈ 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేసింది. ఇప్పుడు వీటికి మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంది. మల్టిప్లై ద టెన్స్ డిజిట్స్ ఆఫ్ వన్ నంబర్ విత్ ద అదర్ అంటున్నాడు. అంటే టెన్స్ ప్లేస్ లో ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్స్ ని మల్టిప్లై చేయాలంటున్నాడు. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఈ 4 ని 6 తో మల్టిప్లై చేయాలి. సో వచ్చిన రిజల్ట్ కి ఇక్కడ యూనిట్ డిజిట్ లో ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్ ని యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ లో మల్టిప్లై ద యూనిట్ డిజిట్ అంటున్నాడు. అంటే యూనిట్ డిజిట్ లో ఏదైతే నంబర్ ఉంటుందో వాటిని మల్టిప్లై చేయాలి. సో అప్పుడు వచ్చిన రిజల్ట్స్ అన్నిటిని కూడా కంబైన్ చేయాలి. ఓకేనా, అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మల్టిప్లై ఏ విధంగా చేయాలో ఈ నంబర్స్ కి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 62 ఉంది. ఓకేనా, సో 4 ప్లస్ 6 అంటే 10 అవుతుంది. ఇక్కడ 2 యూనిట్ డిజిట్ సేమ్ ఉంది. సో వీటికి మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 తోటి 6 ని మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 6 అంటే 24 వస్తుంది. సో కామన్ డిజిట్ ఏది ఉంది, యూనిట్ ప్లేస్ లో 2 ఉంది. సో దీనికి యాడ్ చేయాలి. 24 ప్లస్ 2 అంటే 26 అనమాట. సో 26. నెక్స్ట్ 2 ఇంటూ 2 అంటే 4, 2 ఇంటూ 2 చేయాలి యూనిట్ డిజిట్. 2 ఇంటూ 2 అంటే 4 కదా, జస్ట్ 4 రాయకుండా ఇక్కడ డబుల్ డిజిట్ నంబర్ కాబట్టి 04 రాయాలి. అప్పుడు 42 ఇంటూ 62 అంటే 2604 అవుతుంది. నెక్స్ట్ 53 ఇంటూ 53. సో 53 ఇంటూ 53 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? సో ఇప్పుడు టెన్స్ ప్లేస్ ని మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 5 అంటే ఎంత? 25. 25 కి కామన్ యూనిట్ డిజిట్ ని యాడ్ చేయాలి. 25 ప్లస్ 3 అంటే 28 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ ప్లేస్ ని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 3 అంటే 9. సో జస్ట్ 9 రాయకుండా డబుల్ డిజిట్ నంబర్ కాబట్టి డబుల్ డిజిట్ నంబర్ రాయాలి. 2809. అప్పుడు 53 ఇంటూ 53 అంటే మన ఆన్సర్ 2809 వస్తుంది. నెక్స్ట్ 36 ఇంటూ 76. 36 ఇంటూ 76 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? సో టెన్స్ ప్లేస్ ని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 7 21. 21 కి 6 యాడ్ చేస్తే 27 వస్తుంది. ఓకేనా, 27. ఇప్పుడు యూనిట్ ప్లేస్ ని మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 6 అంటే 36. అప్పుడు 36 ఇంటూ 76 చేస్తే ఆన్సర్ 2736 వస్తుంది. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చాలా ఈజీగా, ఫాస్ట్ గా చేసేయచ్చు అనమాట.